ఎక్కడ చూసినా ఎలక్షన్స్ హడావిడి. ఎలక్షన్స్ లో మన ఓటు ద్వారా మనకి నచ్చిన అభ్యర్థిని సెలెక్ట్ చేసుకునే హక్కు మనకి ఎలా ఉందో, అలాగే ఎన్నికల్లో నిలబడిన ఏ అభ్యర్థి మనకి నచ్చకపోతే వాళ్ళని తిరస్కరించే హక్కు కూడా మనకి అంతే ఉంది. దాని ఉద్దేశించే స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో 2013 సంవత్సరంలో నోటా అనేది యాడ్ చేశారు. నోటా ఫుల్ ఫామ్ నన్ ఆఫ్ ద అబౌవ్. ఎన్నికల్లో నిలబడిన ఏ అభ్యర్థి మనకి నచ్చకపోతే మనం ఓట్ నోటాకి వేయొచ్చు. నోటాకి గాని ఎక్కువ ఓట్లు పడితే సిచ్యువేషన్ ఏంటని చాలా మందికి డౌట్. ఈ సిచ్యువేషన్ కి సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ పాస్ చేసిందంటే, నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎలక్షన్స్ ని రద్దు చేసి మరియు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఆ సభ్యులని 5 సంవత్సరాల వరకు పార్టిసిపేట్ చేయకూడదని చెప్పింది. ఎక్కువ మెజారిటీ నోటా వస్తే రేపు ప్రపంచంలో, పార్టీల్లో, దేశంలో, ప్రజాస్వామ్యంలో ఎన్నెన్నో మంచి మంచి మార్పులు వస్తాయి. ప్లీజ్ కంపారిజన్ చేసి కాంప్రమైజ్ తో ఓటు ఎవరికి వేయబాకండి. ఎవరు కరెక్ట్ పర్సన్ మీకు అనిపిస్తారో వాళ్ళకి మాత్రమే ఓటేయండి. ఓటు మాత్రం తప్పక వేయండి. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.